ఇది ప్రైవేట్కి అప్పగిస్తున్నాడు. ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు బజారు పాలు పాడుతున్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు వైద్యం పేద ప్రజలకి వైద్యం అందుతుంది. అదేవిధంగా పేద విద్యార్థులు ఈరోజు ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం కలిగించాలని చెప్పేసి జగనన్న ఈ విద్యా వైద్యము అన్నీ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెడితే దాన్ని తీసేసి ప్రజలకు ఏది అందుబాటులో ఉండకూడదు. ఆయన ప్రతిదీ ప్రైవేటీకరణ చేసే ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము. ఆయనకి ఏముంది, ఆయనకి డబ్బులు రావాలంతే, అది తప్ప ఆయన ప్రజాపాలన ఏది చూసుకోవడానికి చెప్పేసి ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేసి మంచి పరిపాలన చేయాలని చెప్పేసి మంచి బుద్ధి రావాలి ఆయనకని చెప్పేసి వేరే గత ప్రభుత్వం మీద ఏది దుష్ప్రచారం చేయకోకుండా జగనన్న ప్రభుత్వంలో ఇలాంటి మద్యాలు ఎక్కడన్నా ఉన్నా ఎక్కడన్నా కానీ మద్యం షాపులు ఉన్నా ఏదో గవర్నమెంట్ షాపులు ఉంటుండే. ఈరోజు ప్రతి పల్లెకి బెల్ట్ షాపులు వచ్చేసి విచ్చలవిడిగా పిల్లలు వాళ్ళు రోజుకి 400-500 కూలు తెచ్చుకుంటే అది మొత్తం ఇంట్లో ఈకోకుండా తాగి ఎక్కడ చిక్కితే అక్కడ బజార్లో పడిపోతున్నారు. కానీ ఎక్సైజ్ వాళ్ళు కూడా దీన్ని అరికట్టి అందరూ ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా మద్యం షాపుల్ని వెంటనే నిలిపివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతున్నా కూడా కేవలం మద్యాన్నే అది ఆదాయంగా మార్చుకొని రాష్ట్రంలో దాదాపు 70,000 మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఏది జరిగినా కూడా అది జగనన్న ప్రభుత్వానికి జగనన్నకే ఆపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకోండి. మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? మీరు నకిలీ మద్యానికి పర్మిషన్ ఇవ్వడం వల్లే ఈరోజు రాష్ట్రంలో మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. యువత తప్పుదోవ పడుతూ రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుంది. ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని సక్రమంగా కూడా పరిపాలన చేయాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు అలివిగాని హామీలు ఇచ్చి ఈరోజు ఏం చేయలేక అది జగనన్నకు ఆపాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటివన్నీ మానుకొని మీరు వెంటనే కూడా ఈ నకిలీ మద్యాన్ని కట్టడి చేయాలని కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి ఒక నిరసన తెలియజేసి రిప్రజెంటేషన్ ఇచ్చాం డీసీ గారికి. ముఖ్యంగా అనంతపురం నగరంలో ఉండే బెల్ట్ షాపులు నిర్మూలించాలి, ఆ మహిళలను విద్యార్థులను పెద్దవాళ్లను కాపాడాలని చెప్పి కూడా పోలీస్ వారికి సవివరంగా తెలియజేయడం జరిగింది. ఈ అన్బ్రాండ్ కల్తీ మద్యాన్ని నిర్మూలించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ధర్నాలతో వారికి బుద్ధి వచ్చే విధంగా తెలియజేశాం. ఈ కల్తీ మద్యాన్ని నిర్మూలించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. వెంటనే ఈ కల్తీ మద్యం కేసును సిబిఐకి అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం చూస్తున్నాం. మనం కూడా ఏ విధంగా కూడా మనం పట్టుబట్టలేదని కూడా ఈరోజు వాళ్ళ కల్తీ మద్యమే కాకుండా మనం అందరూ అనుకుంటాం ఏదో కల్తీ మద్యం అంటే ఏదో కల్తీ బ్రాండ్ తీసుకొచ్చి వైన్ షాపుల్లో పెట్టి అమ్మడం అని చెప్పేసి. అది కాదు. ముఖ్యంగా ఎవరైతే మద్యపానం సేవిస్తారో వాళ్ళందరూ కూడా ఒకసారి గ్రహించాలి. మనం అనుకుంటున్నాం కాస్ట్లీ మందు కదా, దీనిలో కల్తీ ఉండదేమో అని చెప్పేసి. ప్రతి కాస్ట్లీ మందులో కూడా 100 పేపర్స్, బ్లాక్ డాగ్ ఇలా ఏదైతే బ్రాండ్ కాస్ట్లీ మందులు ఉన్నాయో అందులో కూడా పేరుకు మాత్రమే అవి 100 పేపర్స్ లేదా బ్రాండ్ స్ప్రైట్ ఇట్లాంటి మందు బాటిలే. కానీ దాంట్లో అయితేనే మాత్రం చీప్ లిక్కర్. అదేవిధంగా వాళ్ళు తయారు చేసినటువంటి లిక్కర్ని దాంట్లో పోసి ఈరోజు 2,000 అయితే 3,000 అయితే అలాంటి మందులు కూడా ఈరోజు కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఈరోజు ఆడుకుంటున్నారు. గతంలో మనం చూసాం ఎలక్షన్ల ముందర ఏ విధంగా వారు కల్తీ మద్యాన్ని అరికడతామని చెప్పని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రశ్నిస్తాను, నేను మంచి మంది తీసుకొస్తాను దొమ్మలు గుద్దుకొని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ కల్తీ మద్యాన్ని, నారావారి కల్తీ మద్యాన్ని ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నారో ఈరోజు ఆయన ప్రశ్నిస్తారని చూసి ఎక్కడా కూడా ప్రశ్నించే పరిస్థితి లేకుండా ఆయనకు మాత్రం ఇందులో నుంచి ఏదేదో వాటా ఉందో నిత్యం ప్రతి నెల కూడా ఆయనకు అందుతుంది. కాబట్టి ఆయన మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో ఏం చూసాం, ఎక్కడా కానీ ప్రభుత్వమే నడుపుతూ ఎవరైనా కానీ ఒక 10 బాటలు 20 బాటలు ఇచ్చే పరిస్థితికి లేదు. ఏ వ్యక్తికైనా ఒక 3 బాటలు మాత్రం ఇచ్చే పరిస్థితి. ఎవరైనా 3కు మించి బయట తీసుకువెళ్తే వారి పైన ప్రభుత్వం మంది అయినప్పటికీ కూడా ఆ రోజు కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా ప్రతి ఏ ఊర్లోకి తీసుకున్నా కూడా బెల్ట్ షాప్ లేని పరిస్థితి. ఆ రోజు బెల్ట్ షాప్ పెడితే వాళ్ళు 3 నెలలు కానీ నెల కానీ జైల్లో సబ్ జైలుకి పోయి ఈరోజు జైలు కూడా బయటకు రాని పరిస్థితి. ఈరోజు మనం చూస్తున్నాం ఏ ఊరికి పోయినా కూడా
ఒకటి లేదా 2 లేదా 3 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఎక్కడా కూడా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ రోడ్ల మధ్యలో కూడా తాగే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం, మీరు ఎక్కడా కూడా బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎక్కడ పోయినామని చెప్పి రచిస్తున్నాం. ఇప్పుడు మనం చూడండి, ఎక్కడైనా వైన్ షాప్లో పోతే చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ ఫోటో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటో. నేను ఈరోజు వస్తామంటే బయట జనాలు కూడా అనుకుంటా ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళవే వైన్ షాపులు కూడా ఉన్నాయి. అన్ని వైన్ షాపులు కూడా ప్రతి వైన్ షాప్, రాష్ట్రంలో ఉన్న ప్రతి వైన్ షాప్ కూడా నారావారి వైన్ షాప్ అని పెట్టే పరిస్థితి కూడా ఈరోజు వస్తుందని చెప్పి ప్రజలు అనుకుని నవ్వుతున్నారు. ఈరోజు గతంలో అనుకున్నారు వైన్ షాప్ అంటేనే ఇది ఆదాయం వచ్చే పరిస్థితి అని చెప్పి. ఆ ఆదాయాన్ని కూడా లేకుండా జగన్ గారు మద్యాన్ని తగ్గించాలనే విషయంతో ఆ రోజు మద్యాన్ని జగన్ గారు ప్రభుత్వం నడిపితే ఈరోజు మద్యాన్ని ఆదాయంగా ప్రభుత్వానికి కాకుండా వారి వ్యక్తిగతంగా ఆదాయం తీసుకొని ఎక్కడ చూసినా కల్తీ చేసి ఈరోజు ప్రజలకు ప్రాణాలు పోయే విధంగా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం, మీరు వెంటనే ఈ కల్తీ మద్యాన్ని అరికట్టలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు డీసీ గారికి వచ్చి వినతి పత్రం ఇచ్చాం. నెక్స్ట్ రోజున రెండోసారి చూస్తాం, ఇది రెండోసారి. మూడోసారి ఎక్కడైతే వైన్ షాపులు ఉన్నాయో ఆ వైన్ షాపులు ముట్టడిచ్చి ఆ వైన్ షాపులు కూడా పలగొట్టే పరిస్థితి తీసుకొని వస్తామని చెప్పి డీసీ గారు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించుకోకుండా కేవలం నకిలీ మద్యంతో, నకిలీ వ్యాపారాలతో మొదలుపెట్టి ఈరోజు మధ్యతరగతి ప్రజలను ప్రాణాలను తీసుకుంటున్నా కూడా ప్రభుత్వానికి కళ్ళు కనపడటం లేదు. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక నకిలీ మద్య కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా ఈ రాష్ట్రంలో ఈ 1.5 సంవత్సరంలోనే 5,000 కోట్ల పైబడి ప్రజల నుంచి ప్రజల యొక్క రక్తం ప్రజల యొక్క శవాల పైన 5,000 కోట్లు తీసుకొని ఈ పచ్చ కూటమి ప్రభుత్వం యొక్క పచ్చ నాయకులకు దోచిపెట్టిన చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో గద్దె దింపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుము కట్టి ఈరోజు ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా రాస్తారోకలు చేసి ఈ ప్రజల పక్షాన నిలబడినింది. అదే గతంలో చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు దాదాపు 47,000 బెల్ట్ షాపులను ప్రతిపాదించింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 47,000 బెల్ట్ షాపులని రద్దు చేసి తక్షణం మహిళల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిరూపించుకున్నాడు. అదేవిధంగా మద్యం షాపులు కూడా 8 గంటలకు క్లోజ్ చేయాలా, గవర్నమెంటే మద్యం షాపులను నడపాలనే ఉద్దేశంతో మరి మైనర్ బాలులు కూడా మద్యం షాపుకి వచ్చి మద్యం అడిగితే ఈలేని పరిస్థితి కూడా తీసుకొచ్చాడు. మా ప్రధాన డిమాండ్, మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు తక్షణం ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ద్వారా మద్యపానాన్ని అమ్మే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా బెల్ట్ షాపులను రద్దు చేయాలి. ఇవాళ వాడవాడల గ్రామానికి 3 బెల్ట్ షాపులు చొప్పున ఈ రాష్ట్రంలో 77,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ 77,000 బెల్ట్ షాపులను కూడా తీసేయాలి. అదేవిధంగా వీళ్ళు ఈ అనంతపురంలో చూసుకుంటే మసీదు పక్కన, గుళ్ళు పక్కన, దేవాలయాల పక్కన, విద్యాలయాల పక్కన ఈరోజు బ్రాందీ షాపులు పెట్టి దానికి పర్మిట్ రూములు వచ్చేసి ఒక్కొక్క బ్రాందీ షాపుకి ఒక అర్ధకన పర్మిట్ రూములకు పర్మిషన్ ఇచ్చారు. వీటన్నింటినీ కూడా తక్షణం దీనన్నిటికీ తొలగించాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.